నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఈ వ్యాఖ్యలు కావచ్చు, అలాగే నాయకుల ఎత్తుగడలు కావచ్చు, చాలా విచిత్రమైనటువంటి వాదనలు మనకు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఐడిపిఎల్కు సంబంధించినటువంటి భూ వివాదం మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఎవరు దోచేశారు, ఎవరు ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకున్న వాళ్ళు ఎలా అమ్మగలిగారు, ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవిత మీద చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మాధవరం మాట్లాడినటువంటి మాటల్లో సత్యాలున్నాయా, అసత్యాలున్నాయా, ఆవేశం ఉన్నదా, లేకపోతే ఆక్రోశం ఉన్నదా, ఎలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్లో ఇలాంటి మాటలు మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే అన్న దాని మీద చర్చ నడుస్తుండగా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన ఏదో వివరణలు, ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మాధవరం కృష్ణారావు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూసిన తర్వాత దీని మీద విశ్లేషణకు వెళ్తాను. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కుంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంట్రల్ ఢిల్లీలో. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే కొంత మంచి పేరుండే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని నాశనం చేసి ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా నీకు దొరికింది అంటే నువ్వేం కారణం ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయడం ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదినాడు కాల్మోకుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీలు కాపానికి బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు, అవి తిరుగుకుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా, కోట్లు సంపాదించి హైదరాబాద్ లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది. నేను అందుకొచ్చే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు, కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, సీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్ చేస్తావు. ఎంతమంది ఫోన్ చేసి నాన్న తెలియదు అనుకుంటున్నావా? తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. ఇది ఎమ్మెల్యే ఆరోపణ, ఇది ఎమ్మెల్యే చెప్తున్నటువంటి వివరణ. అలాగే తెలుగు సినిమాలో బెదిరించినట్టుగా మాట్లాడుతున్నటువంటి వైఖరి కనపడుతుంది. కానీ ఒక నాయకురాలు అవినీతి చేస్తే అవినీతి మీద వివరాలు ఇచ్చేటటువంటి ప్రయత్నంగా ఎక్కడ కనపడలా. ఆ వివరాలు ఉంటే మీడియా ముందు పెట్టాలి, ప్రజల మధ్య పెట్టాలి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారానికి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిలన్నిటినీ తీసుకొచ్చి జనం మధ్య పెట్టాలి. జనం మధ్య ఎందుకు పెట్టాలో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి పునాదులు ఉన్నటువంటి పార్టీ. అలాగే ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవాళ తెలంగాణ సాధించాడు కేసీఆర్ అని మాట్లాడినటువంటి మీలాంటి ఎమ్మెల్యేలందరూ మరి ఈ ప్రాంతంలో ఈ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, వాళ్ళని దోచేస్తున్నప్పుడు ముహూర్తాలు ఎందుకు? మాట్లాడొచ్చుగా. కేవలం మాటలతో సరిపోతుందని బెదిరింపులతో ఇంకొంచెం ముందుకు ఒక అడుగు వేసి అసలు విషయం ఎక్కడ? మాధవరం కృష్ణారావు గారు, ఎక్కడ ఆధారాలు? ఇదేమైనా తెలుగు సినిమానా? ఈ జనమేమైనా పెచ్చ జనమా? వీళ్ళని గొర్రెలుగా భావిస్తారా? ఇంకా ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఎవరు భూములు సంపాదించుకున్నారు, బినామీలు ఎవరు ఆక్రమించుకున్నారు, అందులో జరిగిన పేమెంట్ ఎంత, అసలు దానిలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అని మనం బయటికి తేలేమా? బెదిరింపుల కార్యక్రమం కాదు కావాల్సింది. మీరు బెదిరించుకుంటూ టీవీ ఛానల్లో, వార్తల్లో, పత్రికల్లో, పతాక శీర్షికల్లో కనపడటం కాదు రాజకీయం అంటే. యు ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మీరేవైతే ఆరోపణలు చేశారో ఖచ్చితంగా జనం దాన్ని డిమాండ్ చేస్తోంది. దానికి ఉన్నటువంటి ఆధారం బయట పెట్టమని నేను 2 రోజుల క్రితమే మిమ్మల్ని అభ్యర్థించాను, అలర్ట్ చేశాను. లెట్ ఇట్ బి. బట్ మీ దగ్గర నుంచి సమాచారం మీరు మా దగ్గరికి వచ్చినా సరే, మేము మీ దగ్గరికి వచ్చినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కావాల్సింది సమాచారం.
ఇవాళ అంత తేలిగ్గా వదిలేసే పరిస్థితి లేదు, ఉండదు కూడా. గుర్తుపెట్టుకోండి. కవిత మీద కానీ మరొకళ్ళ మీద కానీ ఆరోపణలు వచ్చినప్పుడు మీలాంటి నాయకులు ఆధారాలతో బయటికి రావాలని పదే పదే చెప్తున్నాం. లేదు అనంటే మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే, మీరు బయటికి రాలేకపోతే, మీకేమైనా భయం ఉంటే మీడియాకు షేర్ చేయండి. నా ఒక్కడికే అక్కర్లా, మీడియా మొత్తానికి మీరు షేర్ చేయండి. అలాగే ఏసీపీకి ఇవ్వండి. మీరేం మాట్లాడుతున్నారు కదా, ముఖ్యమంత్రి కంటే కూడా ఇవాళ ఆయన భవనం ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి ఖరీదైన భవనం ఈమెక్కడ ఎలా కట్టింది అని అడుగుతున్నారు. ఐ రిపీట్ అగైన్, మీరు కళ్ళు మూసుకుంటే ఆమె కట్టుంటే, ఇప్పుడు ఇవాళ కళ్ళు తెరిస్తే ఉన్న విషయం ఏదో తెలిస్తే, మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెడితే మీరు ఎమ్మెల్యేగా అర్హులవుతారు, మీరు రాజకీయాల్లో కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కానీ పదే 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 ఇదొక పెద్ద నాటకంగా మారిపోయింది రాజకీయ నాయకులందరికీ. ఎప్పుడైనా ఇద్దరి మధ్య వివాదం రాగానే కులాన్ని అడ్డం పెడతారు, ప్రాంతాన్ని అడ్డం పెడతారు. అలాగే నీ సంగతి తేలుస్తా, నేను నోరు తెరిస్తే మామూలుగా ఉండదు. నోరేంటి మహాశయ, నోరు కాదు తెరవాల్సింది, కళ్ళు తెరవాలా, కళ్ళకి కనపడింది చెప్పాలా, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి. పూర్తిగా మీ దగ్గర సమాచారం లేకపోయినా ఇంతున్నా సరే, కవిత భర్త ఎక్కడో భూములు కొట్టేశాడు అన్నారు, అది ఐడిపిఎల్లో అన్నారు. మరి అదే ఉదంతాన్ని జనం మధ్య పెట్టొచ్చుగా. ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు? కనపడుతున్నది బెదిరింపు తప్పితే మీ దగ్గర విషయం లేదు అన్నట్టుగా ఉంది. విషయం ఉంటే బయటికి రండి, విషయం ఉంటే మాట్లాడండి. కనీసం దర్యాప్తు సంస్థలకైనా ఇవ్వండి. వీళ్ళింత భూములు కొట్టేశారు, వీళ్ళింత దోపిడీ చేశారు, ఈ అమ్మాయి పెళ్లి ఖర్చులకే లేనటువంటి పరిస్థితి నుంచి ఆయన తండ్రి అనేక కష్టాలలో రాజకీయ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన పిల్లలు కొట్టేశారు అని మీరు చెప్పే సాహసం మీకుంటే చెప్పండి. మీకు పూల దండలు వేసి జనం స్వాగతం పలుకుతారు. బట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ కృష్ణారావు గారు? మీరు సీనియర్ పొలిటీషియన్. చిన్న విషయం కాదు మీరు మాట్లాడుతున్నది. అసలు విషయం బయట పెట్టకుండా ఈ శుష్కమైనటువంటి వాదనలు, ఒక మహిళను మనము కుక్కలాగా మాట్లాడుతుందని అనొచ్చా? మీ నాయకుడు నేర్పడే ఇలాంటివి విషయం మాట్లాడాలి. మనుషుల్ని జంతువులతో పోల్చాల్సినంత ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం అవసరమా? మీకు వ్యక్తిగతమైనటువంటి తగాదాలుంటే బయట చూసుకోండి. బట్ రాజకీయమైనటువంటి వేదిక మీద ఒక మహిళను పట్టుకొని మీరు మాట్లాడే మాటల్లో మీ పెద్దరికం ఏమైనా ఉందా? మీ హోందాతనం ఏమైనా ఉందా? ప్రజాప్రతినిధిగా ఉండవలసినటువంటి బాధ్యతల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళు కాదు. వయసు ఉన్నది, అనుభవం ఉన్నది, అనేక సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ 100 ఎకరాలు కొట్టేసినట్టుగా మీ మీద ఆరోపణలు ఉన్నాయి, చాలా వాటికి ఆధారాలు ఉన్నాయి. త్వరలో ఆధారాలు ఏమిటో మొత్తం సేకరించిన తర్వాత బహుశా కవితే బయట పెడుతుందో, లేకపోతే మీ పైన కోపము, కసో, లేకపోతే మీ బాధితులు ఎవరో ఒకళ్ళు బయటపెట్టే అవకాశం లేదా? ఇప్పటికే మీ బాధితులు చాలామంది ముందుకొచ్చారు. త్వరలోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలోనే కూర్చోబెడతా. యూ వెయిట్ ఫర్ దట్ బికాజ్ ఇవాళ మీడియా ఉంది కదా అని ఎంతమంది మీడియా వాళ్ళు మీ కవరేజ్కి వచ్చారు. ఒక్క నిజం చెప్తారేమో, ఒక్క ఆధారం ఇస్తారేమో, ఒక్కటైనా పనికొచ్చే విషయం మనకి దొరుకుతుందేమోనని ఆశగా, బాధ్యతగా వచ్చింది మీడియా మొత్తం, కదిలి వచ్చారు. కానీ మీరు సినిమా డైలాగులు తప్పితే అసలు విషయం ఎక్కడ? ఏదైనా ఒక విచారణ జరగాలి అనంటే దానికి సంబంధించిన కాగితాలు, పత్రాలు, ఆధారాలు ఉండాలి. మీరిద్దరూ ఆరోపణలు చేసుకుంటూ సినిమాలాగా నడిపించేస్తే ఈజ్ నాట్ ది సీరియల్. ఇదేమైనా క్రైమ్ సీరియలా? ఆలోచించాలి. మీరు మాట్లాడింది ఏంటి? 1 కాదు 2 కాదు, వినలేని కూడా మాట్లాడారు.
అలాగే మీకు ఎలాంటి సమాధానం కవిత ఇచ్చిందో ఒకసారి చూద్దాం. కవిత గారు కూడా ఏమి రిప్లై ఇచ్చారో చూద్దాం. ఎస్ పీసీఆర్. ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చింది. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా వేసిండు. అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగృతలు దాడి చేస్తారు గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి. మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుకో గుంటనక్క ఉంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ఆ గుంటనక్కకి చెప్తున్నా ఇప్పుడు ఇనమని. ఆ గుంటనక్క ఇంటుంటాడు, ప్రెస్ మీట్ నాకు తెలుసు. కానీ ఖచ్చితంగా ఆ సెయింట్ గోబెన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు, నేను చెప్పే గుంటనక్క గారి పేరు 2 కలిపి నేనే ఇస్తాను. విజిలెన్స్కి ఇస్తా, ఈడీకి ఇస్తా, సిబిఐకి ఇస్తా. ఇక చూసుకోరు, ఏం చేసుకుంటారో వేసుకో. నేను మీలాగా ఫాల్తు అలిగేషన్స్ చేయను. ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నాను. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా. దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు. నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నాను. నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు. అస్సలే మంచిదని కాదు, నేను ఊరుకోను. నన్ను కూడా ఎస్, ఇక్కడ కవిత ఇచ్చినటువంటి వివరణ ఆధారాలతో సహా మాట్లాడారు. ఎస్, ఏదైనా రాజకీయం ఈ పద్ధతిలో ఉంటే అభినందించాలి. ఇక్కడ కవితను కూడా ఒక ప్రశ్న వేయాలి. అలాగే బీఆర్ఎస్ నాయకులు, ప్రధాన నాయకులందరినీ కూడా ఇవాళ సమాధానం మనం చెప్పమని అడగాలి. ఎందులో ఈయన మాట్లాడాడు, లిక్కర్ కేసులో, దిక్కుమాలిన కేసులో నువ్వు ఇరుక్కున్నావు, నువ్వు మర్చిపోయావా అని. అదే దిక్కుమాలిన కేసులో ఆమె ఇరుక్కొని ఉంటే అరెస్ట్ అవుతుందేమోనని మొత్తం ఇక్కడి నుంచి కట్టగట్టి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చున్నారు ఎమ్మెల్యేలు అందరూ. మరి ఆ బానిసత్వం ఎందుకు చేశారు? ఆమె నిందితురాలిగా ఉన్నప్పుడు అరెస్ట్ అవుతుందేమో అన్నటువంటి దాంట్లో అక్కడ బహానా ఎందుకు క్రియేట్ చేశారు? వాట్ ఈజ్ ద రీజన్? ఆమె నిర్దోషిని మీరు నమ్మినప్పుడు నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవాల్సింది కోర్టులో. మీరందరూ అక్కడికి వెళ్ళి బార్లా పడుకొని నిరూపించుకున్నారే, మేము మీ బాంఛన్ దొర, మీ పార్టీకి, మీ నాయకుడికి, మీ నాయకుడి సంతానానికి మొత్తానికి మేము బాంఛన్లమని నిరూపించుకున్నటువంటి ప్రజాప్రతినిధుల పేరుతో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. 100% చెప్పాలి.